వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలపైనే కేటుగాళ్ల కన్ను పడుతోంది. అందుకే నకిలీ సిగరెట్ల దందాకు ఇప్పుడు విజయవాడ, గుంటూరులు కేంద్రాలుగా మారాయి. నకిలీ వ్యాపారంతో కేటుగాళ్లు కోట్లు ఆర్జిస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. తొలిదశ పనులు 2027 జూన్ నాటికి పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఆ దిశగా పనులు కూడా ప్రారంభమయ్యాయి. అయితే అమరావతికి ఇరువైపులా ఉన్న గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఇప్పుడు పొగ మాఫియా చెలరేగిపోతోంది. నకిలీ సిగరెట్ల వ్యాపారానికి 2 జిల్లాలు ముఖ్య కేంద్రాలుగా మారిపోయాయి. అసలు బ్రాండ్లు కోరినట్లుగా ఉండే నకిలీ సిగరెట్లతో కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు. ఏపీ మొత్తానికి స్టాక్ పాయింట్ గా విజయవాడ, గుంటూరు సిటీలు మారిపోయాయి. బీహార్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో నకిలీ వ్యాపారం జోరుగా సాగుతోంది. అక్కడ తయారవుతున్న నకిలీలు కొరియర్ల ద్వారా విజయవాడకు చేరుకుంటున్నాయి. కొరియర్ ద్వారా వచ్చే పార్సిల్స్ కు ఎలాంటి పత్రాలు లేకున్నా కూడా ఆయా సంస్థలు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నాయి. గతంలో కంటైనర్ల ద్వారా తెప్పించారు. అయితే వీటి సమాచారం ముందుగానే తెలుసుకున్న అధికారులు వాటిని సీజ్ చేయడంతో కొత్త మార్గాల్లో ఇప్పుడు రవాణా చేస్తున్నారు. కేవలం కొరియర్ ద్వారా మాత్రమే కోట్ల రూపాయల సరుకు తెప్పిస్తున్నారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో ఓ గోడౌన్లో అధికారులు తనిఖీ చేపట్టారు. ఈ సోదాల్లో పెద్ద ఎత్తున విదేశీ బంగారంతో పాటు కోటి రూపాయల విలువైన నకిలీ సిగరెట్లు కూడా సీజ్ చేశారు అధికారులు. అయితే ఆ కేసు దర్యాప్తు ఏమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా పట్టుకున్న తర్వాత ఓ ప్రకటన విడుదల చేస్తున్నారు తప్ప కేసు దర్యాప్తు మాత్రం ముందుకు సాగటం లేదు. దీంతో అక్రమార్కులు మరింత రెచ్చిపోతున్నారు. తమ నకిలీ వ్యాపారాన్ని మరింత జోరుగా సాగిస్తున్నారు. విజయవాడకు సమీపంలోని అంబాపురం, ముస్తాబాద, గన్నవరం, కేసరపల్లిలో కొరియర్ సంస్థలకు గోడౌన్లున్నాయి. ఇక్కడికి వచ్చిన సరుకును మాఫియా కింద పనిచేసే ఏజెంట్లు తీసుకుంటున్నారు. గతేడాది బీహార్ నుంచి కొరియర్ ద్వారా వచ్చిన నకిలీ సిగరెట్లను సెంట్రల్ జీఎస్టీ అధికారులు సీజ్ చేశారు. వీటి విలువ 2.5 కోట్ల వరకు ఉంటే ఇన్వాయిస్ లో మాత్రం కేవలం 8 లక్షలు అనే చూపించారు. ఆ కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చిందనే విషయం ఇప్పటి వరకు ఎవరికీ తెలీదు. నకిలీ సిగరెట్లతో పొగప్రియుల ఆరోగ్యం దెబ్బతింటోంది. అలాగే ప్రభుత్వ ఖజానాకు గండిపడుతోంది కూడా. కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటి వరకు ఎవరిని అదుపులోకి తీసుకున్నా దాఖలా లేవు. దీంతో అధికారుల తీరుపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నకిలీ మాఫియా వ్యాపారం 3 సిగరెట్లు 6 గుట్కా ప్యాకెట్లుగా సాఫీగా సాగిపోతోంది కూడా.